హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకున్నాను. చాలా గ్యాప్ వచ్చింది కదా! చాలా గ్యాప్ తర్వాత ఇది లాంగ్ బ్యాక్ వీడియో. యాక్చువల్‌గా ఇది కార్తీక మాసం స్టార్టింగ్‌లోనే తీశాను. బట్ పెట్టడానికి నాకు టైం లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చాను. బట్ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. ఇది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే బీహెచ్ఎల్‌లో అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు 11 AM అండ్ ఈవినింగ్ వచ్చేసి 5 టు 8:30 PM. 8:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. లాస్ట్లో ఉంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా? లాస్ట్ హారతి కోసం అనమాట మేము ఆ టెంపుల్కి వెళ్ళేది. మేము మాల్లో ఉన్నారని అందరికీ తెలుసు. డైలీ టెంపుల్కి వెళ్తారు. బట్ ఆ రోజు ఏంటంటే మాకు కూడా వెళ్ళాలనిపించింది. అత్తయ్య ఉన్నారు. సో అత్తయ్యతో పాటు అందరం వెళ్ళామన్నమాట. ఇట్లా అప్పుడప్పుడు మేము కూడా వెళ్తాము. మాల్లో ఉన్నప్పుడు స్వామితో పాటు స్పెషల్ డేస్ అంటే వెన్స్డే, సాటర్డే అట్లా వెళ్తూ ఉంటాము. పాయింట్కి వస్తే లాస్ట్ హారతి ఎందుకు స్పెషల్ అంటే అప్పుడు శరణాలు చదువుతూ ఉంటారు. స్వాములు అందరూ వస్తారు. అండ్ ఆల్సో అక్కడ హరిహరాసనం చదువుతారనమాట. లాస్ట్ హారతి తర్వాత చదువుతూ టెంపుల్ని క్లోజ్ చేస్తారు. స్వామికి ఉన్న మొత్తం పూలమాలలు అవన్నీ ఒక్కొక్కటి తీస్తూ హరిహరాసనం చదువుతూ స్వామిని చూస్తూ ఉంటారనమాట. చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. సో ఆడవాళ్ళము ఎట్లాగో మనము కేరళ దాకా వెళ్ళి శబరిమలలో స్వామిని చూడలేము. చూసేవాళ్ళు చూస్తారేమో, బట్ ఇక్కడ మనం చూడలేము కదా ఈ టైంలో. సో అట్లా ఆ వెలితి అనేది నాకు ఇట్లా టెంపుల్కి వచ్చినప్పుడల్లా పోతూ ఉంటుంది. అండ్ టెంపుల్ విజిట్ చేస్తే పాజిటివ్ వైబ్స్ చాలా వస్తాయి. అండ్ స్పెషల్ అకేషన్స్లో బీహెచ్ఎల్ ఈజ్ ద బెస్ట్ స్పాట్ అన్నమాట టెంపుల్ విజిట్స్కి. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్, సరస్వతి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్, గోపాలస్వామి టెంపుల్, శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, పుట్టపర్తి సాయిబాబా టెంపుల్ అండ్ ఆల్సో దగ్గరలో దుర్గామాత టెంపుల్, మెయిన్గా పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడైతే మొత్తం వెహికల్స్కి పూజలు బాగా చేపిస్తూ ఉంటారు. దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ టెంపుల్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ స్పెషల్ ఇట్లా మేము అయ్యప్ప స్వామి టెంపుల్లో అర్చన చేపించాము. ఇట్లా ఇస్తారు.